యూఎస్లో ఓపీటీ స్టూడెంట్స్ ఎస్పెషల్గా వాళ్ళు ఎంఎస్ అయిపోతుంది. వాళ్ళు ఓపీటీ ఇనిషియల్ ఓపీటీ 2 years, 1 year, స్టెమ్ ఓపీటీ 2 years, అంటే 3 years ఓపీటీ టైంలో దే ఆర్ ఎలిజిబుల్ టు డూ ఐటీ జాబ్. బట్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కన్సల్టెన్సీలు ఈ యొక్క ఓపీటీ స్టూడెంట్స్తో దే ఆర్ ప్లేయింగ్ ఏ బిగ్ గేమ్. సో ఈ గేమ్ ఏంటంటే వీళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు, బట్ వీళ్ళు ఎలాంటి స్కిల్ అప్డేట్ చేసుకోకపోయినా ఈ స్టూడెంట్స్తో ఒక 5 to 10 years ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయటం, మరియు వీరికి తెలియని టెక్నాలజీలో వీళ్ళ ప్రొఫైల్ క్రియేట్ చేసి వీళ్ళకి ఇంటర్వ్యూలు అరేంజ్ చేస్తారు. సో ఆటోమేటిక్గా 5 to 10 years ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు మనకు కాల్స్ వస్తాయి. ఈ కాల్స్ను కూడా వీళ్ళు ఇండియా నుంచి ఒక రిసోర్సెస్ అంటే ప్రాక్సీ అనే సహాయంతో ఇంటర్వ్యూలు క్లియర్ చేసి వీళ్ళకి జాబ్లు ఇప్పించడం జరుగుతుంది. సో నేను ఇక్కడ ఎవరిని కూడా 5 years 10 years ఎక్స్పీరియన్స్ పెట్టిస్తున్నారని కన్సల్టెన్సీస్ని నేను బ్లేమ్ చేయదలుచుకోలేదు. అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ప్రాక్సీలు తీసుకుంటున్నారో వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. కానీ నేను ఇక్కడ స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే మీరు 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారా 10 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారా అది మీ యొక్క అవకాశం అండ్ మీ యొక్క సౌలభ్యతను బట్టి వెళ్ళండి. కానీ మీరు ప్రాక్సీ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఆ యొక్క కోర్సుని మీరు ఏదైతే టెక్నాలజీలో మీరు ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారో ఆ యొక్క టెక్నాలజీని మీరు ఇండియా నుంచి ఒక రైట్ పీపుల్తో అంటే రైట్ ఫ్యాకల్టీ రైట్ ఇన్స్టిట్యూట్ ద్వారా మీరు ప్రాపర్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీరు ఈ యొక్క ఇంటర్వ్యూలు ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా మీరు ప్రాక్సీ ద్వారా మీరు జాబ్ కొట్టారు, తర్వాత ఏం చేస్తున్నారు మన కన్సల్టెన్సీలు మరియు ఈ యొక్క ఓపీటీ స్టూడెంట్స్ ఇండియా నుంచి వాళ్ళ యొక్క జాబ్ని వేరే వాళ్ళతో హెల్ప్ ద్వారా వీళ్ళు ఈ యొక్క జాబ్లు చేయటం జరుగుతుంది. దాన్ని మనం సపోర్ట్ అంటాం. సో ఇది కూడా నేను తప్పట్టట్లేదు, కానీ నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఈ యొక్క ప్రొఫైల్ క్రియేట్ చేసే ముందు మీరు ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోండి. అదేవిధంగా మీరు ఇండియా నుంచి ఒక రిసోర్స్ని అరేంజ్ చేసుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ని ఒక సపోర్ట్ ద్వారా మూవ్ ఆన్ అవుతున్నప్పుడు మీరు ఆ ప్రాజెక్ట్ సపోర్ట్ ఇచ్చే పర్సన్ ద్వారా వర్క్ ట్రైనింగ్ తీసుకోండి, లైవ్ వర్క్ ట్రైనింగ్ తీసుకోండి, వర్క్ నేర్చుకోండి. దానివల్ల మీకు ఒక 6 నెలలు అతని ద్వారా మీరు ఈ యొక్క వర్క్ నేర్చుకునే విధానాన్ని నేర్చుకోవటం వల్ల మీరు భవిష్యత్తులో మీ యొక్క జాబ్ని మీరు సొంతంగా చేయగలుగుతారు. ఇక్కడ నేను 2 పాయింట్లు చెప్పదలుచుకున్నాను. ఒకటి, మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసే ముందు పర్ఫెక్ట్గా కోర్సు నేర్చుకోండి, ప్రాక్సీ హెల్ప్ తీసుకోండి, తొందరగా జాబ్ కొట్టండి. నెక్స్ట్, మీరు జాబ్ చేసేటప్పుడు సపోర్ట్ పెట్టుకోండి, బట్ ఆ సపోర్ట్ పర్సన్కి కంప్లీట్గా మీ వర్క్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీరు టైంపాస్ చేయొద్దు. మీరు వర్క్ ట్రైనింగ్ తీసుకొని ఒక 6 నెలల్లో ఆ యొక్క జాబ్ని మీరు సొంతంగా చేసుకో విధంగా తయారవ్వండి.